షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమైన యెహోవా మనల్ని సమృద్ధిని ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆయన కృపాక్షను మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచునుగాక. అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే రోమలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఎలోహిం ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఎలోహిం కుమారులై ఉన్నారు. ఎలోహిం ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో. అవును ప్రియులారా, ఎలోహిం ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఎలోహిం యొక్క కుమారులై ఉంటారు, ఎలోహిం పిల్లలై ఉంటారు. ఎలోహిం వారిని నడిపిస్తాడు, వారికి గైడెన్స్ ఇస్తాడు పరమ తండ్రి. వారికి ఆలోచన ఇస్తాడు, వారికి సమాధానం ఇస్తాడు, వారికి తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎలోహిం ఆత్మ మన మీద కుమ్మరింపబడాలి అంటే మనం మొట్టమొదటిగా పవిత్రముగా ఉండాలి, దీనులమై ఉండాలి. మనం ఆయన యొక్క ఆత్మ మనల్ని నివసించాలి అంటే మన దేహము పరిశుద్ధంగా ఉండాలి. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మనం గుర్తెరగాలి. కాబట్టి దేహాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. పరిశుద్ధముగా మనం ఎప్పుడైతే ఉంటామో పరిశుద్ధమైన స్థితిని బట్టి ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఆయన నడిపిస్తాడు, పరిశుద్ధాత్మగా మనల్ని నివసిస్తాడు. అదే మాదిరిగా ఎవరు దీన మనసు కలిగిన వారై వినయం కలిగిన వారై నా యుద్ధ ఉంటారో నేను వారిని దృష్టిస్తున్నాను, వారిని నివసిస్తున్నాను అంటాడు పరమతండ్రి. కాబట్టి దీనత్వం కలిగిన వారిని, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వారిని పరమతండ్రి తన ఆత్మతో నింపుతాడు. ఆయన ఆత్మను వారిలో నింపుతాడు, వారిని పరమతండ్రి నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే మన ఎదుట అంతా పచ్చక బయలులే సుమా. ఆయన మనకు తోడుగా ఉంటే అంత ఆనందము సంతోషమే సుమా. కాబట్టి ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకున్నా ఎలోహిం ఆత్మ మనకు తోడుగా ఉంటే చాలు. ఎలోహిం మనం నడిపిస్తే చాలు, ఎలోహిం మనకు అధిపతిగా ఉంటే చాలు, ఎలోహిం మనతో సహవాసం చేస్తే చాలు, మనలో ఉంటే చాలు. ఆ శక్తి, ఆ బలము, ఆ పరాక్రమం మనకు వస్తుంది సుమా. గొప్ప కార్యాలు చేస్తాము. కాబట్టి ఈ భూమి మీద పరమతండ్రి ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. ఎలోహిం ఆత్మనే కార్యాలు జరిగిస్తుంది సుమా, మార్గాలు సరళపరుస్తుంది సుమా. కాబట్టి ఎలోహిం ఆత్మస్వరూపే ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద శరీర సంబంధమైన మనసుతో కాకుండా ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారమై, ఆత్మీయులమై, ఆత్మ సంబంధమైన హృదయాలతో, ఆత్మ సంబంధమైన తలంపులతో ఆత్మపూర్ణమై ఆ పరిశుద్ధాత్మను ధరించుకున్న వారమై నిరంతరము ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. పరిశుద్ధాత్మను కలిగి ఉందాం. పరిశుద్ధాత్మతో మనం జీవించబడి ఆయన యొక్క కార్యాలను మనం చూద్దాము. ఆయన కార్యాలు, అద్భుత కార్యాలు మన ద్వారా జరుగునట్లుగా మనం ఆయనకు స్థానం ఇద్దాం. మన శరీరంలో ఆ పరిశుద్ధాత్మ నివసించినట్లుగా మన శరీరాలను పవిత్రంగా కాపాడుకుందాం. పరిశుద్ధాత్మతో మనము జీవించబడదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనలో సమృద్ధిగా నివసించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, అయ్యా మేము పరిశుద్ధమైన జీవితం జీవించి దీనత్వం కలిగి ఉంటే మీరు మాలో నివసిస్తారు నాయన. ఎలోహిం ఆత్మచేత ఎవరు నడిపింపబడతారో వారందరూ ఎలోహిం కుమారులై ఉన్నారన్నావు. అటు విధంగా మేము నీ పిల్లలమవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎలోహిమని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయన మనల్ని బలపరచునుగాక. ఆమేన్.